బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్కూల్ యూనిఫామ్ ఫ్రాక్ అంటే ఒక 5 to 6 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి చిన్న పిల్లలకి యూనిఫామ్ ఫ్రాకు విత్ పీటర్ ప్యాన్ కాలర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియోని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇందువల్ల మీకు మన అప్డేట్స్ ఈజీగా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయండి. ఇవి రెండు 2 పీసెస్ అండి. ఈ క్లాతులు ఒకటి మనకి టాప్కి, ఇంకోటి బాటమ్ పార్ట్కి. ఈ రెండు క్లాతులు అండి. ఫస్ట్ టాప్ పార్ట్ కటింగ్ చేసుకుందామండి. దీనికోసము క్లాత్ని 4 ఫోల్డ్స్గా తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ దగ్గర షోల్డర్ మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఆర్మ్ హోల్ డీప్ 5 ఇంచెస్ దగ్గర ఆర్మ్ హోల్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అండి. ఆర్మ్ హోల్ డీప్ మార్కింగ్ చేసుకున్నాక మధ్యలో ఆర్మ్ హోల్ కార్నర్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఆర్మ్ హోల్ రౌండ్ అనేది రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి అండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకునేసి స్క్వేర్ లాగా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలండి. అందులో మనం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. షోల్డర్ డౌన్లో 0.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని షోల్డర్ నుంచి డౌన్ వైపుకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ అండి 7 ఇంచెస్ అంటే 28 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా స్టిచ్ మార్జిన్ కోసం లూజ్ వదులుకోవాలి. అదేవిధంగా వేస్ట్ లూజ్ వచ్చేసి 24 ఇంచెస్ అంటే 6 ఇంచెస్ 24/4 6 మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా అనేది కూడా ఇక్కడ కూడా మార్జిన్ వదులుకోవాలి. చెస్ట్ లూజ్ నుంచి వేస్ట్ లూజ్కి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నేను ఈ ఫ్రాక్ వచ్చేసి ఇక్కడ మార్జిన్ అనేది ఒక 3 ఇంచెస్ అబోవ్నే వదులుతున్నానండి. ఎందుకంటే చిన్నపిల్లలు వెయిట్ పుటాన్ అవుతారు కదా. సో అలాంటప్పుడు మనకి ఈ కొంచెం ఆల్టర్నేషన్ అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్గా ఉంటుంది. ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ 1 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని రౌండ్గా నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి అండి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పూర్తిగా అయిపోయింది కదా, దాని ప్రకారమే నీట్గా కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పీస్, బ్యాక్ పీస్ టోటల్ కటింగ్ మనకి ఇక్కడ పూర్తయిపోయింది. నెక్స్ట్ వచ్చి స్కర్ట్ పార్ట్. దీనికోసము 1.5 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి ప్యాంట్ బిట్ క్లాత్ ఇస్తారు కాబట్టి చాలా వెయిట్ ఉంటుంది. సో చిన్న పిల్లలకి మనకి హెవీగా గోల్ అవసరం లేదు. సో దానికోసం నేను 1.5 మీటర్ మాత్రమే తీసుకున్నాను. లెంత్ 20 ఇంచెస్ సరిపోతుందండి. కింద ఫోల్డింగ్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లీవ్స్ కట్ చేసుకుందామండి. స్లీవ్స్ లెంత్ కోసము 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. అదేవిధంగా స్లీవ్స్ విడ్త్ 5 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ మార్జిన్ కోసం ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ స్లీవ్స్ విడ్త్ దగ్గర నుంచి జస్ట్ ఒక 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకునేసి అక్కడి నుంచి డౌన్ వైపుకి ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. స్లీవ్స్ కోసము స్లీవ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని ప్రకారమే నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్కర్ట్ కుట్టుకోవాల్సి అంటే టాప్ పార్ట్, బాటమ్ పార్ట్, స్లీవ్స్ మొత్తం రెడీ అయిపోయాయి. కటింగ్ పూర్తి అయిపోయింది కదండి. నెక్స్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనము ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది స్టిచ్ చేసుకుందాం. మనకి ఇందాక చెప్పాను కదండి, ఈ యూనిఫామ్కి పీటర్ ప్యాన్ కాలర్ ఉంటుంది. సో అది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసము ఫస్ట్ మనకి స్కర్ట్ కోసం తీసుకున్నటువంటి క్లాత్ని తీసుకుందామండి. క్లాత్ని ఇలా 2 ఫోల్డ్స్గా వేసుకోండి. మనం ఫ్రంట్ పీస్ కట్ చేసాం కదా నెక్ని, ఆ నెక్ని ఈ క్లాత్ మీద ఇలా వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్గా సెట్ చేయండి. ఈ ఎడ్జెస్ అనేది అటు ఇటు లేకుండా ఈ ఫ్రంట్ పీస్ నెక్ ఎక్కడి నుంచి ఉందో అంతే ఇదిగా కూడా మనము ఈ కింద క్లాత్ని అనేది సెట్ చేసుకోవాలండి. కదలకుండా ఇలా పిన్నులు పెట్టి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పీస్ వెంబడి ఇలా నెక్ లైన్ అనేది మనము కింద పీస్కి డ్రాయింగ్ చేసుకోవాలి అండి. డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఈ పిన్ను తీసేసి ఈ 2 క్లాతులు మళ్ళీ కదలకుండా కూడా ఇక్కడ ఒక పిన్ అనేది గుచ్చుకోవాలి. తర్వాత ఈ నెక్ వెంబడి 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. చివరి వరకు అంటే షోల్డర్ వరకు కూడా సేమ్ 2 ఇంచెస్ తీసుకోవాలి అండి.
మార్కింగ్ చేసిన దాని పాయింట్స్ అన్నీ కలుపుతూ ఇలా నెక్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ చివరి వైపు కార్నర్లో కొంచెం క్రాస్గా రౌండ్ షేప్ తీసి కట్ చేసుకోవాలి అండి. తర్వాత ఈ నెక్ షేప్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ కింది వైపు లైట్గా రౌండ్ అనేది క్రాస్ తీసుకోవాలండి ఎడ్జెస్లో అనమాట. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవాలి. టోటల్గా మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ కాలర్ అనమాట. ఇది మనకి మనం కట్ చేసుకున్నటువంటి కాలర్ పీస్ని ఒక క్లాత్ తీసుకునేసి ఆ క్లాత్ మీద దీన్ని కదలకుండా పిన్నులు పెట్టి స్టిక్ చేసుకోవాలి అండి. ఈ చివరి వైపు ఒక కుట్టు వేసుకోవాలి. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. వీడియో కొంచెం లెంత్ అవుతుంది. లెంత్ అని అనుకోవద్దు. చివరి వరకు పూర్తిగా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని బ్యాక్ సైడ్ వస్తుంది కదా, నీట్గా కట్ చేసుకోండి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత చివరి వైపు మనం ఇందాక స్టిచ్ చేసాం కదా, అక్కడ సిజర్తో ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల కాలర్ని మనం బ్యాక్ సైడ్ టర్న్ చేసుకున్నప్పుడు ఎటువంటి కుచ్చు లేకుండా నీట్గా రౌండ్ అనేది టర్న్ అవుతుందండి. సో ఇలా టర్న్ చేసుకోవాలి మనము కాలర్ని. నెక్ టర్న్ చేసుకున్న తర్వాత ఈ చివరి వైపు ఎడ్జెస్ ఉన్నాయి కదా, దాని మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను కాలర్కి క్యాన్వాస్ అయితే ఏం వేయలేదండి, ఎందుకంటే ఈ క్లాత్ చాలా థిక్నెస్ ఉంది. సో క్యాన్వాస్ అనేది అవసరమని నాకు అనిపించలేదు, కాబట్టి వేయలేదు. అదేవిధంగా ఈ నెక్ లోపలి వైపు అంటే రౌండ్ షేప్ ఉంది కదండి, సో ఆ రౌండ్ షేప్ వెంబడి కూడా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లోపల ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి కాలర్ అనేది రెడీ అయిపోయింది కదండి. దీన్ని ఇప్పుడు ఫ్రంట్ పీస్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ పీస్ తీసుకొని ఈ నెక్ దగ్గర సెంటర్లో రౌండ్ షేప్ దగ్గర ఇలా చిన్న కట్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ ఈ కాలర్ తీసుకొని కాలర్కి కూడా సెంటర్లో ఒక మార్కింగ్ అనేది డ్రా చేసుకోండి. ఇలా సెంటర్లో మార్కింగ్ చేసుకోవాలి అండి. ఇప్పుడు ఈ సెంటరు ఫ్రంట్ పీస్ సెంటరు రెండు ఒకే చోట వచ్చేలాగా చూసి ఇలా పిన్ అనేది ఒకటి గుచ్చుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ వెంబడి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి అండి. యాక్చువల్గా ఈ స్కూల్ యూనిఫామ్కి బ్యాక్ సైడ్ కాలర్ రాదండి, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే వస్తుంది. సో ఫ్రంట్ ఇలా రౌండ్ చుట్టూ కుట్టుకున్న తర్వాత సిజర్తో సేమ్ మళ్ళీ ఇలా కట్స్ మార్క్స్ పెట్టుకొని ఈ నెక్ని మనం అటువైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ నెక్ మీద కూడా మనము ఒక స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్ వచ్చేసి మరీ దగ్గరగా వేయద్దు, ఇక్కడ కొంచెం ఒక్క పావు ఇంచు గ్యాప్ ఇచ్చేసి డిస్టెన్స్ ఇచ్చి స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే ఈ కాలర్ ఇలా లేసినప్పుడు మనకి లోపల వైపుల స్టిచ్ ఉంటుంది కదా, ఆ క్లాత్ పీసెస్ అనేది కనిపించకుండా ఉంటాయి. ఇలా కొద్దిగా దూరంగా స్టిచ్ వేసుకోవడం వలన ఫ్రంట్ పీస్ విత్ పీటర్ ప్యాంట్ కాలర్ మనకి కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్. సో బ్యాక్ నెక్ నేను ఇక్కడ చూపించట్లేదు, ఇంకా నార్మల్గా మీ అందరికీ తెలిసింది కదా, జస్ట్ ఒక క్లాత్ క్రాస్ పీస్ తీసుకునేసి నేను దాన్ని స్టిచ్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఈ స్కర్ట్ పీస్ అనేది మనము ఈ టాప్ పార్ట్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వీడియోలో చూపించిన కదా, ఈ క్లాత్ని ఇలా ఫ్రిల్స్ పెట్టేసి ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలండి. కింద బాటమ్ పీస్కి ఫ్రిల్స్ స్టిచ్ చేసుకున్నానండి. ఈ ఫ్రిల్స్ పార్ట్ని మనం ఈ పార్ట్కి అనేది జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ ఫ్రంట్ 2 పీసెస్ కూడా ఫ్రిల్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. వీటిని మనము ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్కి అటాచ్ చేసి స్టిచ్ చేసుకుందాం. సో ఫ్రంట్ పీస్కి ఈ బాటమ్ పీస్ అనేది జాయిన్ చేసి స్టిచ్ చేసేసుకున్నాను. అదేవిధంగా బ్యాక్ పీస్కి కూడా స్టిచ్ చేసేస్తున్నానండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ 2 పీసెస్కి షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ కూడా 2 సైడ్స్ జాయిన్ చేసేసానండి. నెక్స్ట్ స్లీవ్స్ అటాచ్మెంట్. స్లీవ్స్ కట్ చేసుకున్నాం కదా, సో ఆ స్లీవ్స్కి ఈ బాటమ్ పీస్ జస్ట్ ఒక బార్డర్ లాగా వేసి స్టిచ్ చేసి రెడీ చేసుకున్నానండి. ఈ స్లీవ్స్ని అటువైపు ఇటువైపు స్టిచ్ చేసేసుకోవాలి.
స్లీవ్స్ 2 సైడ్స్ కూడా జాయింట్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫ్రాక్కి సైడ్ జాయింట్ చేసుకుందాము. స్లీవ్స్ దగ్గర నుంచి చివరి వైపు వరకు స్ట్రైట్గా మనకు మెజర్మెంట్స్ ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్స్ ప్రకారము ఈ సైడ్ కూడా జాయింట్ చేసేసుకుంటే ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. ఫ్రాక్ కింది వైపు కూడా ఒక 2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. సో టోటల్గా కంప్లీట్గా ఈ యూనిఫామ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేయడం అయిపోయిందండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఫ్రాక్ లోపల వైపులు కూడా ఒక 2 ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఫ్రాక్కి బెల్ట్ అంటూ ఏం లేదండి, అందుకే బెల్ట్ పట్టీలేవి స్టిచ్ చేయలేదు. ఈ ఫ్రాక్కి నేను బ్యాక్ ఓపెన్ స్టిచ్ చేశానండి. సో మీకు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్ వీడియో, షేర్ వీడియో అండ్ కామెంట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.